క్షమాపణ అడగడం నేర్చుకోండి. ఒకరోజు భార్య, భర్త ఇద్దరూ తమ కుమారుడితో అడవిలో వెళ్తూ ఉన్నారు. త్వరగా రండి, చీకటి పడే లోపల ఈ అడవిని మనం ఎలాగైనా దాటేయాలి. మేం వస్తాము. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దొంగలు మన మీద దాడి చేసే అవకాశం ఉంది. అందువల్ల త్వరగా నడవండి. నాన్న, వాళ్ళు మన మీద దాడి చేస్తే ఏం చెయ్యాలి? నువ్వు దాని గురించి దిగులు పడకు, అంతా నాన్నగారు చూసుకుంటారు. నువ్వు జాగ్రత్తగా ఉండు. సరే అమ్మా. వారు అలా నడిచి వెళుతూ ఉండగా ఆగండి, ఇక్కడ ఎవరో మాట్లాడుకోవడం నాకు వినిపిస్తుంది. కుటుంబంతో సహా వచ్చారా? మీ దగ్గర విలువైన వస్తువులు ఏవైనా ఉండుండాలే. త్వరగా కానివ్వండి, మీ దగ్గర ఉన్న విలువైన వస్తువులు తీసి మాకిచ్చి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇలా చూడండి, మా దగ్గర ఏవీ లేవు. మేము కొంచెంగా డబ్బు చేర్చుకున్నాం, అది మాకు చాలా అవసరం. దయచేసి మమ్మల్ని వదిలేయండి. మాతో అబద్ధాలాడకు, అది మాకు నచ్చదు. మర్యాదగా ఇచ్చేయి. ఆ సమయంలో కుమారుడు బాగా ఆలోచించాడు. తన తల్లిదండ్రుల్ని కాపాడాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడు హఠాత్తుగా చెట్టు మీద తేనెగూడు అతనికి కనిపించింది. ఆ అబ్బాయి ఒక రాయిని తీసి తేనెగూటి మీద కొట్టాడు. అంతే, తేనెటీగలు రీంకారం చేస్తూ వచ్చాయి, దొంగలపై దాడి చేశాయి. అదే సమయంలో రండమ్మా, మనం వెళ్ళిపోదాం. రండమ్మా, రండి నాన్న. ముగ్గురు సురక్షితమైన చోటికి వెళ్ళిపోయారు. దొంగలు దీన్ని ఊహించలేదు. తేనెటీగలు వారిని బాగా కుట్టడం వల్ల వాళ్ళు బాధతో అరిచారు. నువ్వు చాలా తెలివైన వాడివి. నీకు ధైర్యం చాలా ఎక్కువ. నీ వల్లే మా ప్రాణాలు నిలబెట్టుకోగలిగాం. కష్టాలు కూడా గట్టెక్కాయి. చాలా మంచి పని చేశావు. సరే, ఇక సమయాన్ని వృధా చేయకలేదు, మనం వెళ్దాం. ముగ్గురు తమ ప్రయాణాన్ని కొనసాగించారు. డబుల్ మైండ్, తీర్మానం తీసుకోలేకపోవడం. బ్లేమ్, నేరం మోపడం. అషేమ్, సిగ్గుపడుట.